తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఓపీ సేవలు తాత్కాలిక ఓపీ సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ విద్యార్థులకు ప్రభుత్వ సర్వీస్ కింద నెలకు 2.5 లక్షలు ఇస్తామని, ఇప్పుడు 92,000 చెల్లిస్తాము అనడాన్ని తప్పుపడుతున్నారు. వాళ్ళు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా ఇవ్వడం లేదని చెప్తున్నారు. వైద్యులపై రోగుల బంధువుల నుండి జరుగుతున్న దాడులను ఆపాలి అంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఓపీ అలాగే తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధిక, రైట్ అక్షయ, ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ సమ్మెబాట పట్టారు. ఇటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లోని మెడికల్ కాలేజెస్ లో కూడా తాత్కాలిక సేవల్ని నిలిపివేసి, అట్లాగే ఏదైతే ఓపీ ఉంటుందో ఆ ఓపీని కూడా నిలిపివేసి వీళ్ళు సమ్మెలో కూర్చోవడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఏ డిమాండ్స్ తో వీళ్ళు ఇవాళ సమ్మెబాట పట్టారు? గత వారం రోజులుగా ఇటు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ గురించి చెప్పినప్పటికీ కూడా ఎట్లాంటి స్పందన లేదు. ఇటు ఇవాళ హుటాహుటిగా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాము అకాడమిక్ ఇయర్ కి సంబంధించి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా సమ్మె విరమించేది లేదు, యథాతంగా కొనసాగిస్తాము అని చెప్పి ఇటు జూడాలు చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్ గా ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలిచింది పలుసార్లు, అయినప్పటికీ కూడా ఎందుకు సమ్మె కంటిన్యూ అవుతుంది? చర్చలకు పిలిచారు కానండి, అందులో మనకి ఎప్పుడు ఓరల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు. అండ్ అది చర్చలని మాకు గత 6 నెలలుగా జరుగుతున్నాయి. ప్రతి నెల కలుస్తున్నాం మేము వెళ్ళి, కానీ మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు గ్రీన్ ఛానల్ ఉందనుకోండి, అదే మనకి ఆంధ్రప్రదేశ్ లో 2021 నుంచి నడుస్తుంది. గత 3 ఏళ్లుగా వాళ్ళకి ప్రతి నెల టైం టు టైం స్టైపెండ్ పడిపోతుంది. మనకి ఆ ప్రాబ్లం ఉంది. ఒక బడ్జెట్ ఇచ్చినా కూడా బడ్జెట్ ఇచ్చినాక ఆ టోకెన్స్ మనం ఫాలోఅప్ చేసుకుని డిఎంఈ, ఫైనాన్స్, సెక్రటరీ, ఇక్కడ అన్ని సెక్రటరియట్ అన్ని చోట్ల పోయి మేము ఫాలోఅప్ చేసుకుంటే అప్పుడు కానీ స్టైపెండ్ మాకు పడట్లేదు. మనం ఈ స్టేట్ లో ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు ఉస్మానియా ఉంది. ఉస్మానియా పాత బిల్డింగ్ చాలా దీనస్థితిలో ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ పెచ్చులు మనకి డాక్టర్ మీద పడుతున్నాయి, పేషెంట్ మీద పడుతున్నాయి. మొత్తం పేషెంట్ని కాపాడాల్సి పోయి మనమే ప్రమాదంలో పడుతున్నాం. అలాంటి స్టేట్ లో ఒక 150 ఏళ్ల చరిత్ర గల అంత ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఎంత దీన స్థితిలో ఉంది. దానికి ఒక కొత్త బిల్డింగ్ అనేది ఒకటి అలోకేట్ చేయాలి. అది ఇంకా ఇప్పటిదాకా అవ్వలేదు, కార్యరూపం దాల్చలేదు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా జూడాల డిమాండ్స్ ఒక రకంగా ఉంటే ఉస్మానియా హాస్పిటల్లో ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించి ట్విన్ టవర్స్ కడతామని గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇప్పటి వరకు అది నెరవేరలేదు. దానిపైన కూడా గతంలో హెల్మెట్స్ పెట్టుకుని కూడా ట్రీట్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఎట్లా ఉంది? ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే సమయంలో కావచ్చు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వర్షాకాలం వస్తే వార్డులలోకి వాటర్ వచ్చే పరిస్థితి కదా, ఎట్లా చేస్తున్నారు ట్రీట్మెంట్? వార్డులలోకి వాటర్ రావడమే కాదు, మెడిసిన్స్ కూడా సరిగ్గా ఉండవు. ఒక్క బెడ్ లో 4 పేషెంట్స్ పడుకుంటారు. ఒక్క బెడ్ మీద 4 పేషెంట్స్ పడుకుంటారు. అలాంటి కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్ లో కూడా ఇక్కడ వైద్యులందరూ కూడా ఎలాంటి కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ లో కూడా మేము మెరుగైన వైద్యం అందించడానికి ట్రై చేస్తున్నాము. ఒక్క ఎత్తు వరకే మా కంట్రోల్లో ఉంటుంది మేము మెరుగైన వైద్యం అందించేది. మిగులుతుంది ఎక్కువ మటుకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మెడిసిన్స్ సకాలంలో ఇవ్వడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ అది ప్రభుత్వం. అక్కడ ఆల్మోస్ట్ 1200 పడకల గది హాస్పిటల్, అది ఇప్పుడు ఓన్లీ 200 పడకల చిన్న బిల్డింగ్ లో పెట్టి అక్కడ ఒక 1000 మందిని అకామిడేట్ చేయాలంటే అది నాట్ పాసిబుల్. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. మనకు రేపు డెంగ్యూ సీజన్ వస్తుంది, ఆల్రెడీ మలేరియా నడుస్తుంది, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఇవన్నిటి వల్ల ఏమైతుందంటే మేము కరెక్ట్ గా ఇయ్యలేకపోతున్నాం. రోగులతో పాటు వాళ్ళు వచ్చిన అటెండెన్స్ కూడా రోగులుగా మారుతున్నారు. డాక్టర్స్ కూడా రోగులుగా మారుతున్నారు. సకాలంలో స్టైపెండ్స్ చెల్లించలేకపోవడం వల్ల మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కుటుంబాలను పోషించాల్సిన స్థితి ఉంది. ఇక్కడికి ఓన్లీ ఇప్పుడు నీట్ పీజీ వచ్చిన తర్వాత ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా మాకు ప్రతి ఒక్క వైద్య విద్యార్థికి, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ ఇంటర్న్స్ కి మాకు 100% అకామిడేషన్ ఇవ్వాలి. ఇక్కడ హాస్టల్ అకామిడేషన్స్ లేదు, ఇక్కడ లేదు. హాస్పిటల్స్ లో మాకు కనీసం ఒక 10 నిమిషాలు మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ రీఎనర్జీ
అడ్జస్ట్ అయ్యి పని చేయడానికి మాకు అక్కడ సరైన సౌకర్యాలు లేవు. మేము ఇది ఎంత చేస్తుంది ఎందుకంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. పేద ప్రజలు ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటే ప్రభుత్వం మమ్మల్ని కొంచెం మా డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేస్తే మేము ఇంకా మంచి వైద్యం ఇవ్వగలుగుతాం. రైట్, హాస్పిటల్స్ లో జరుగుతున్న దాడుల పైన ఎట్లా చూస్తున్నారు, అట్లాగే ప్రభుత్వానికి ఎట్లాంటి రిక్వెస్ట్ చేస్తున్నారు? హాస్పిటల్లో మా పైన జరిగే దాడుల పట్ల ఏవైనా దాడులు జరుగుతున్నాయో చివరి నిమిషంలో హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్లస్ ఇక్కడున్న నిధుల కొరత వల్ల, ఇక్కడున్న మందుల కొరత వల్ల, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వల్ల పేషెంట్స్కి ఎట్లా అంటే ఒక్కొక్క బెడ్ ఇద్దరిద్దరు పేషెంట్లకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఒక బెడ్ ముగ్గురు పేషెంట్లకు ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే పేషెంట్ అటెండర్స్ మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఆ ఘర్షణ వాతావరణం గల కారణమైన అక్కడ కేవలం వైద్యుడు మాత్రమే కనిపిస్తుంటాడు మీ గ్రౌండ్ లెవెల్లో. సో ఆ వైద్యుడు అనేటోడు వాళ్ళ ఇంట్లోకెళ్ళో లేకపోతే ఎక్కడి నుంచి అనేటోడు తెచ్చిచ్చేది కాదు. ఇది ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే దాని తగ్గట్టు వైద్యుడు అలాకేట్ చేయగలుగుతాడు. అంతకుమించి ఎక్కడి నుంచో వైద్యుడు అయితే తేలేడు. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వల్ల అక్కడ ఏమున్నా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఒక వైద్యుడి మీదకి వస్తుంది. తర్వాత దీని మీద మేము ఎన్నో రకంగా మేము సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు అప్పటి వరకు కేవలం ఒక హామీ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఏ మాత్రం వారు ఇస్తున్న హామీలు అనేటివి మాకు చేతపూర్వకంగా కానీ లేకపోతే క్రియారూపకంగా మాకు ఎక్కడ కనబడడం లేదు. సో ఇది చూస్తున్నాం కదా, జూనియర్ డాక్టర్లు ఉదయం నుంచి అయితే ఇటు సమ్మె బాటపట్టి అన్ని హాస్పిటల్స్ లో కూడా తాత్కాలిక సేవల్ని నిలిపివేశారు, ఓపీ సేవల్ని నిలిపివేశారు. ఇటు కొన్ని హాస్పిటల్స్ లో అయితే ఇటు ఓటీ లిస్ట్ కూడా చేయకుండా ఇటు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్స్ కొంత ఓటీ కూడా ఆపిన పరిస్థితి ఉంది అని తెలుస్తుంది. అయితే జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడానికి ఇట్లాంటి ఎత్తులు కూడా చేస్తున్నారని చెప్పేసి జూడాలు విమర్శిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజ్లలో, హాస్పిటల్స్ లలో జూనియర్ డాక్టర్లు అయితే సమ్మె బాట పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాధిక.